సంఘంలో మరి గత సంవత్సరం నూతన కార్యవర్గం ఏర్పడి ఈ 2వ సంవత్సరం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ వారు ఒక ఆలోచన చేసి ఎవరికి వారే క్రిస్మస్ జరిపించుకునేవారు. పిల్లల సమాజం వారు, అలాగే పెద్ద సమాజం వారు, పురుషులు, అలాగే సండే స్కూల్ యూత్. అయితే మాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ గుడిపుడు జంగాల్లాగా ఎవరికి వాళ్ళు చేసుకొని కొనుక్కోవడం బాగోలేదు పద్ధతి. అంతా కలిపి అందరూ కలిసి ఒకేసారి వాళ్ళ మినీ క్రిస్మస్ చేసుకొని ఈ యొక్క అందరికీ కూడా ఒకేసారి బహుమతులు పంచినట్లయితే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఆనందిస్తారని ఒక ఆలోచనతో, మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరం నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. కానీ మీ అందరి కోసం మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తే మంచి ఫుడ్ కూడా పెడతాం. కానీ పెద్దలకి మాకు ఆలోచన చేసి నడిపిస్తున్న వాళ్ళకి ఒక 50 రూపాయలు పోకి మీకు లేకపోతున్నారు. మాకు ఏం కోరుకున్నాం, మేము ఇస్తాం, అందరికీ వచ్చేవాళ్ళు సంఘంలో కలిసి మాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు ఇక్కడ. దయచేసి వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు మాత్రం మీరు పోకేలు కంపల్సరీ తీసుకురండి. అలాగే మన బ్రాంచ్ సంఘం కూడా ఆ యొక్క సంఘస్థులు పిల్లలు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా ఆనందకరమైన విషయం. కానీ గత సంవత్సరం ప్రారంభించాం, 6 గంటలకే ఆలయం నిండిపోయింది. ఇంకా 2వ సంవత్సరం మోజు తీరిపోయి 6 గంట ఆలస్యంగా నడుస్తుంది మన ట్రైన్. 6 అయినా 2-3 తప్ప ఎవరు రాలేదు. ఇచ్చేతనంటే వేగంగా వస్తే వేగంగా కార్యక్రమం ముగించుకొని ఇంట్లో వాళ్ళ సంగతి సరే, కానీ బయట నుంచి చాలామంది వస్తున్నారు. ఆ సమయాన్ని మాత్రం మనం గుర్తించడం లేదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పొంది ఎవరైతే ప్రైజులు తీసుకున్నారో వారందరికీ కూడా ఈ మినీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ యొక్క నామాన్ని థ్యాంక్ యూ. వచ్చి మరి అందరిని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తాం. జీవనామానికి మేలు కలిగినాక అన్ని క్రిస్మస్లు కలిపి ఒక వేదికగా, ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని ఈ రోజు మన అందరం కూడా సంఘంగా మళ్ళీ ఎదురై ఆ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ మనం చేసుకోవడానికి అందరితో చిన్న పిల్లలతో కలిసి అడ్రస్లు సమాజం అందరితో కలిపి చేసుకోవడానికి దేవాదేవుడు మనకు సంబంధించాడు. మనం బట్టి కూడా మనం తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం తలపెట్టిన ముందుగా మా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కలిపి మంచి ఆలోచన చేసేది. ఇది అందరూ మీరు ఇండివిజువల్గా కాకుండా అందరూ కలిపి ఒక గ్యాదరింగ్ చేసుకొని దాని విషయంలో మనం ముందుకెళ్దామనేటువంటి మంచి ఆలోచన చేసి ఎవరికి వారు మరి డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు సేవ్ చేసుకోండి, ఆ డబ్బులే మేమే ఖర్చు పెట్టి మేమే చేస్తామని చెప్పి చెప్తే దానికి కూడా మీరు అందరూ కూడా మరి ఏకంగా అందరూ అంగీకరించి మరి ఈరోజు అందరూ కూడా ఇది కూర్చోడానికి కారణం మరి మీ అందరూ కూడా సంఘం అంతా కూడా అందుని బట్టి మీ అందరూ కూడా ఉన్నా తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో అంతేకాకుండా సెక్రటరీ గారు చెప్పారు కదా ఇప్పుడే మనకు ఒకే అది కాకుండా మీరందరూ కూడా ఐకమత్యంగా మరి దేవుల్లో మరి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని సఫలం చేస్తున్నందుకు కూడా మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా యొక్క ఈ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మన మధ్య కలకట్ట నుంచి వచ్చిన ధర్మ గారు ఉన్నారు. వారు వచ్చి పిల్లలకి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ధర్మ రండి. డాలర్ పడదాం అనుకున్నారు, మొన్న అవ్వలేదు, ఇక $2 పట్టుకెళ్ళిపోయింది. డాలర్
దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు చూపిస్తున్నాను. అలాగే దేవుడు గతించిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని క్రింద కాచి కాపాడను దేవునికి మరొకసారి హల్లెలూయా చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము ఉండేది కలగడ. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం క్రిస్మస్కి ఇక్కడ మా ఫ్యామిలీని తీసుకొని మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. అలాగే మా తమ్ముడు పాస్టర్ విజయ్ కుమార్ గారు, తర్వాత విశాంత్ గారు, ప్రెసిడెంట్ గారు ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే నేను ఇక్కడికి వచ్చి ఈ సంఘాన్ని అందులో నన్ను ప్రేమిస్తారు. కానీ ఇక్కడికే రావాలని నేను నా ప్రేరేపణ ఉంటుంది. మీ అందరి యొక్క ప్రేమ మాకు ఉంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి బంధువులు అందరూ కూడా చెప్పలేనండి, నన్ను క్షమించండి. తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్తారు. దేవుడి ఎవరికల్లా వాక్యం అయిపోతే తర్వాత మన ప్రైజ్ ఇస్తారు. రెడీగా ఉన్నాడు అందరూ. నేను 1965లో నేర్చుకున్న పాట, 65లో నేర్చుకున్న పాట అందరికి వచ్చింది. నేను ఏ పాట పాడతాను చెప్తాను. ఈ పాట నేనా? అందరూ గాడిదలే. గాడిద మీద యేసుప్రభు వారు సారీ చేశారు. అందరూ కలిసి పాడతాం. అయితే గాడిదనేనయ్యా యేసురాజు సారీ చేసిన గాడిదనేనయ్యా, గాడిదనేనయ్యా, చిన్న గాడిదనేనయ్యా, యేసురాజు సారీ గాడిదనేనయ్యా, యేసురాజు కేకలు వినబడెను. మంచి వర్తమానం ఇస్తారు. గ్రీటింగ్స్ తో కూడిన వర్తమానం. దేవునికి మహిమ కలుగును గాక. నడిసిపోతుంది ఎందుకంటే రోజంతా కంటిన్యూగా ఇక్కడ మళ్ళీ పదిగాడి మళ్ళీ వచ్చింది కదా. మీకే నడిసిపోతుంది చెప్పండి. దేవునికి మంచిది కదా. సంగతి లెక్క సంగతి యొక్క శ్రేష్టమైన ఆలోచన నిర్ణయం ఇలా ఐక్యత క్రిస్మస్ వేడుక జరుపుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని సమయాన్ని మనకి అందించున్నాడు. అందుబట్టి దేవునికి మన కొరకు ఇంతగా ప్రయాసపడుతున్న మన సంఘ కార్యవర్గమంతటి కొరకు ప్రభువుని కనపరుస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ సండే స్కూల్, వారు స్త్రీల సమాజం
కొన్ని సంవత్సరాలు నడుస్తున్న పురుషుల సహవాసం, అదే నేపథ్యంలో యావత్ సంఘమంతా తరపున మరొకమారు మన సంఘ పెద్దలకు మనం చప్పటి తగిన తెలియపరుద్దాము. నాకు అంతేనా శ్రేష్టమైన ఆహారం వంట పెట్టారు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేద్దాం. తండ్రి మీ వందనాలు, ఈ యొక్క ఐక్య క్రిస్మస్ ఆరాధనలో నీ సంధి మాతో ఉంచని వందనాలు. నీ దాసుడిగా నీ పక్షంగా నిలబడిగా నన్ను జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని, దేవ ప్రతి హృదయాన్ని సూటిగా తాకుతూ, ప్రతి ఆత్మను బలపరుస్తూ, ప్రతి ఒక్కొక్కరితో మీరే తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తూ, మహిమ ఘనత మీకే ఆరోపించి యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. బైబిల్లో వ్యక్తున్నాడు, ఆయన పేరు హానోకు. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అతను దేవునితో కూడా నడిచెను. సరిపోతాయి అతడు దేవుడితో కూడా నడిచెను అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ఆయన నుంచి మరొక అద్భుతమైన మాట బైబిల్ చెప్తుంది. ఏమని? దేవుడు అతన్ని కొనుక్కోబడక మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను అని కూడా బైబిల్ చెప్తుంది. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను, హానోకు దేవునితో నడిచెను. గమనించండి ఒక మాట ఈ రాత్రి చెప్పండి. ఇట్ ఈస్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్ అండ్ ఎ ప్లెజెంట్ థింగ్ టు వాక్ విత్ గాడ్. దేవునితో నడవడం అనేది అది ఎవరికైనా నా మాటలు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి. దేవుడితో నడుచుట అనేది ఎవరికైనా ఒక శ్రేష్టమైన, దీవెనకరమైన, అద్భుతమైన అనుభవమే కాదనను. కానీ ఈ రాత్రి మీరు నాతో ఏకీభవించగలిగితే, ఈ రాత్రి నా మాట వినగలిగితే, ఈ రాత్రి అవును సార్ నేను చెప్తుంది కరెక్టే సార్ అని మీరు అనగలిగితే, ఒక మాట నేను చెప్తాను. దేవుడితో నడడం కన్నా దేవుని కొరకు నడటము అంతకంటే శ్రేష్టమైన కార్యం. I'm talking about walking for God. దేవుని కోసం నడవడం అనేది. గమనించండి, మనం దేవునితో నడవడం గొప్ప విషయమే, కానీ దానికంటే కనబడది దేవుని కొరకు నడవడం. బైబిల్లో ఒక జంట ఉన్నారు, బైబిల్లో ఒక భార్య భర్త ఉన్నారు. గమనించండి, వారు దేవునితో కాదు దేవుని కొరకు నడిచారు. వారే మరియమ్మ యోసేపులు. గమనించండి, లూకాసు వార్త మనకు తెలిసిన వాక్య భాగం 2వ అధ్యాయంలో భాగమంతా ముఖ్యంగా మొదటి 7 వచనాలు, మొదటి 5 వచనాలు ముందు పెట్టుకుంటే గమనించండి, మరియమ్మ యోసేపు లెక్క ఈ ప్రయాణం, ఈ నాటకం గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. గమనించండి, రాబడిన మాట 2వ అధ్యాయం 4వ వచనం. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియాతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకు గలిలయలోని, ఆ మాట నోడ్చండి, గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. గమనించండి, ఫ్రమ్ నాజరేత్ టు బెత్లెహేమ్. గమనించండి, నజరేత్ నుంచి బెత్లెహేము వరకు వాళ్ళు నడిచి వెళ్ళారు. వాహనాలకు వెళ్ళినంత పరిస్థితి కాదు ఆ దంపతులది, నడక ప్రయాణమే. మహాయితో గాడిద మీద బరువు వేసుకొని గమనించిన నజరేత్ నుంచి బెత్లెహేముకి వాళ్ళు నడిచి వెళ్ళారు. జాగ్రత్త మాట ఆలకించాలి. బెత్లెహేము నజరేత్కి 90 మైళ్ళ ప్రయాణం. మళ్ళా గుర్తు చేస్తున్నాను, నజరేత్ నుంచి బెత్లెహేముకి 90 మైళ్ళ ప్రయాణం, 90 మైల్స్ డిస్టెన్స్. గమనించండి, అంతేకాదు నడిచి వెళ్తే ఇట్ టేక్స్ 7 days టు రీచ్ బెత్లెహేమ్ ఫ్రమ్ నజరేత్. గమనించండి, నజరేత్ బెత్లెహేమ్కి వెళ్ళడానికి అక్షరాల వారం లేక 7 రోజులు పడుతుంది. ఆలోచించండి, 7 రోజులు 90 మైళ్ళు. చెప్పండి మాట, 7 రోజులు 90 మైళ్ళు దేవుని చిత్తాన్ని
దాన్ని జరిగించాలి, దేవుని కార్యం జరిగించాలి, రక్షకుడిని భూమిపైకి తీసుకురావాలి. ఒకే ఒక్క కసి, ఒకే ఒక్క గురి, ఒకే ఒక్క దర్శనంతో 7 రోజులు 90 మైళ్ళు 7 రోజులు దేవుని కోసం నడిచారు ఈ దంపతులు. నేను మళ్ళీ అంటున్నాను, దేవుడితో నడవడం చాలా గొప్ప విషయం, నేను కాదన్ను. కానీ దేవుని కొరకు నడవడం అనేది చాలా సవాల్తో కూడిన విషయము అంటాను. ఇది చెప్పడానికి నాలాగా సూటు బూట్ వేసుకుని నిలబడి మాట్లాడడానికి ఎంత తేలిక ఉంటుందో, వ్యవహారంగా వస్తే అంత తేలిక కాదు. దేవుని కోసం నడవడం అనేది అంతటి తేలికైన వ్యవహారం కాదు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు వర్క్ ఫర్ గాడ్. ఇట్ నీడ్స్ కరేజ్ అండ్ కమిట్మెంట్. దానికి సాహసం కావాలి, దానికి సమర్పణ కావాలి. స్తోత్రం చెప్పండి. దానికి సాహసం కావాలి, దాని సమర్పణ కావాలి. దేనికి? దేవుని కోసం నడవడానికి. అండ్ మరియమ్మ యోసేపులు దేవుని కోసం నడిచారు. అంటున్నాను, అంత ఈజీ కాదు, అంత తేలిక కాదు. మళ్ళీ అంటున్నాడు, సుళ్ళు బూటేసుకుని నిలబడి చెప్పే అంత తేలిక కాదు ఆ ప్రయాణం, ఆ నడక. గమనించండి, దానికి వాళ్ళు ఎంతో వెళ్ళ చెల్లించాల్సి వచ్చింది. ఇలా నడిచారు ఈ దంపతులు, ఇలా నడిచారు ఈ బిడ్డలు, ఈ మరియమ్మ యోసేపులు ఇలా నడిచారు అనడానికి 3 మాటలు తొందరగా గమనించండి. 16 టైం బాంబ్ పెడుతుంది మన దగ్గర. సో కాబట్టి నాకు ఈ విషయం నేను ప్రకటన వస్తుంది. ఒకవేళ మా ఫ్రెండ్ మనం చెప్పినట్టుగా అవునని చెప్పినట్టు మీరు చాలా ఫాస్ట్ మాట్లాడుతుంది, నేనేం చేయను, మరి నా పరిస్థితి వచ్చి గట్టి చెప్పండి, ఏం చేయాలి, చేస్తాను చెప్పండి, న్యాయం చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. అవునా? నా పరిస్థితి వచ్చి మాట్లాడమంటే నేనుగా మాట్లాడతాను, స్పష్టంగా మాట్లాడదు. కానీ అంతకన్నా నా కోపిక లేదు, ఎందుకంటే నేను ముగించాల్సి ఉంది. గమనించండి, నాకు సాధారణంగా డ్రైవింగ్ త్వరగా వస్తుంది, ఎందుకంటే మా ఇంట్లో లేడీ బయలుదేరితే త్వరగా వెళ్ళాలి, నేను త్వరగా వెళ్ళాలి, లేడీ బయలుదేరుతారు. సో కాబట్టి స్టీమ్ మీద కూర్చున్నప్పుడు ముందే వెనకే గుయ్యాడో నేను చూడడానికి ఆ కూర్చుకోవడం ఆ డ్రైవింగ్ వస్తుంది. స్తోత్రం కలుగుగాక. టైం తక్కువ, త్వరగా చేరుకోవాలి. నాకు టైం తక్కువ, త్వరగా ముగించాలి నేపథ్యంలో నా ప్రసంగం వస్తుంది. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గమనించండి, ఎలా ప్రయాణం చేశారు, ఎలా నడిచారు దేవునితో. 3 విషయాలు. నెంబర్ 1 గమనించండి, నో కంపానియన్, తోడు లేక నడిచారు. రెండవది, నో కంపాషన్, త్రోసి వేయబడుతూ నడిచారు. మూడవది, నో కాంప్రమైజ్, రాజీ పడకుండా తోవ తప్పకుండా నడిచారు. 3 మాటలు చెప్తున్నాను. 1, నో కంపానియన్, తోడు లేక నడిచారు. వారు నడిచినప్పుడు గమనించండి, నిండు చూలాలు మరియమ్మ ప్రసవం దగ్గర పడుతున్నాయి. అలాంటి ఒక నిండు చూలాల్ని రేపో మాపో గంటో గడియకో కంటలు సిద్ధపడుతున్న ఒక భార్యను తీసుకొని యోసేపు ప్రయాణం చేస్తున్నాడు. గమనించండి, ఈ ప్రయాణంలో మరి యొక్క యోసేపు తోడు, యోసేపు మరియమ్మ తోడు. సాధారణంగా పిల్లలతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటి ముఖ్యంగా ఇలాంటి గర్భిణీ స్థితితో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఒక పెద్దోళ్ళు అంటే దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. ఏమంటారు మీరు స్త్రీలు, ఏమంటారు? అవునా? ఒక పెద్దవాడు ఏ టైంకి ఏమవుతుందో ఆయన మాత్రం ఏం తెలుసు యోసేపుకి. ఒక పెద్దవాడి దగ్గర ఉంటే చిన్నపాటి ధైర్యం, ఫోన్లో ఒక అమ్మలాంటి ఒక వ్యక్తి ఉంది, ఏదో చూసుకుంటుంది. కానీ గమనించండి, వారికి ఎవరు లేరు. యోసేపు మరియమ్మకి యోసేపు. నేను గమనించండి, నాకు ఆనందం అంటే మీరు యోసేపు పుట్ట మునుపు గబ్రియల్ వచ్చాడు. దూత వచ్చి మరియమ్మతో మాట్లాడు, దూత వచ్చి యోసేపుతో మాట్లాడు. అద్భుతం కదా. మరియమ్మకెళ్ళి మరియా, నువ్వు గర్భం ఎత్తి కాబోతున్నావు, నువ్వు కుమారుని కనబోతున్నావు, గమనించ లాభ అని అన్ని చెప్పుకొచ్చాడు. యోసేపు దగ్గరికి, యోసేప ఇదిగో పరిశుద్ధాత్మ మరియమ్మ గర్భం ధరించింది, ఇదిగో కుమారుని కనబోతుంది, ఇమ్మల్ని పేరు పెట్టు అని యెషయా గ్రంథం ఒక రోజు గుర్తు చేసి యోసేపుతో మాట్లాడు. చాలా బాగుంది. కానీ ఒక కష్టకరమైన నడక వాళ్ళ అమ్మ పెట్టినప్పుడు, దేవుని కొరకు ఒక చేయరాని ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక కష్టకరమైన పాటించుకొని వారు నడుస్తున్నప్పుడు, నా ప్రశ్న, ఆపసోపాలు పడి నానా అవస్థలు పడి 90 మైళ్ళ ప్రయాణం వారం రోజులుగా అది పెరగకుండా నడుస్తూ ఉంటుంటే ఇలా అడుగుతాను, చెప్పండి. ఏడి గాబ్రియేలు, ఏడి మిఖాయేలు, ఏడి రఫాయేలు పుట్టిన తర్వాత మొత్తం పెద్ద సమూహం వస్తుంది కదా.
పరలోక దూత సైన్య సమూహం అంతా దూతతో కూడి ఉంటుంది. ఆయన పుట్టిన తర్వాత ఒక సైన్య సమూహమే వచ్చేసింది పాటలు పాడడానికి. కానీ కష్టపడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు, అడుగులు పడినప్పుడు, ముందుకెళ్తున్నప్పుడు, వెనక ముందు ఏ దిక్కు లేనప్పుడు, ఏ దారినప్పుడు ఏమైపోయింది పరలోక సైన్య సమూహం, ఏమైపోయింది ఈ దూత గణము, ఏమైపోయింది ఈ బంధుమిత్రులు, ఏమైపోయింది జనులందరూ గమనించండి. ఎవరు లేరే. పరలోకం మొత్తం ఇన్ని కష్టాలు పడి నడుస్తుంటే పరలోకం యావత్తు ఇంతటి ప్రయాసకరమైన ప్రయాణంలో కూడా పరలోకం యావత్తు నిశ్శబ్దం తమాష చూస్తుంది. యోసేపు ఎలా వెళ్తాడు, మరి ఎలా వెళ్తాడని తమాష చూస్తూ కూర్చుంది. కానీ ఈ ప్రయాణంలో సహాయపడటానికి ఎవరు కూడా వారికి సహాయపడలేదు. ఎవరు వారికి తోడు నీడ లేకుండా పోయారు. గమనించండి, ఈ తోవలో 90 మైళ్ళ తెప్పులన్నీ వాళ్ళంతా వాళ్ళే పడ్డారు. కానీ వారికి ఎటు నుంచి ఇటువంటి సహాయము, ఏ తోడు నీడ, ఏ దిక్కు దివాణం, ఏ సహాయం వారికి ఎటు నుంచి అందలేదు. ఆలోచించండి, ఏ తోడు లేని ప్రయాణం. గమనించండి, ఏ తోడు లేని ప్రయాణం. తోడు ఎవరు లేక ఒంటరి ప్రయాణం ఎంత భారంగా ఉంటారో. ఎవరో వెనకాడికి సిరివెల్ల సీతారామ రాసినట్టుగా ఏ తోడు లేని ప్రయాణం ఎంత అప్పు ఉంటుందో అన్నట్టుగాను అది ఎంత అలుపు. ఎందుకంటే కానీ ఎవరు లేరు మాట్లాడడానికి. ఈయన కావడ ఆయనకి తప్ప వెనక ముందు ఎవరు లేరు. ఏ తోడుకు నోచుకొని ప్రయాణం, ఏ ప్రేమకు నోచుకొని ప్రయాణం అయినా సరే నడిచారు. నీ ప్రయాణంలో నీకు ఎవరు లేరా? విశ్వాస యాత్ర జీవిత ప్రయాణంలో దేవుడి కొరకు నీవు నేను సాగిస్తున్న ఈ ప్రయాణంలో నీకు సపోర్ట్ ఎవరు లేరా? నీకు తోడు ఎవరు లేరా? ఏలి అంటాడు, అయ్యా యెహోవా కొరకు రోషుతున్న వాడిని ఒక్కడే నిలిచారు. లేరా? ఉన్న 7,000 మంది. యెహోవా గమనించండి, బయలుకు మోకరులకయ్యు నోటితో ముత్తు పెట్టుకున్న 7,000 మంది ఉన్నారు. కానీ కరిమేల కొండ దొంటు చేత్తో 850 మంది బయలు ప్రవక్తలతో సవాలు చేసి వాళ్ళు సవాలుగా మార్చినప్పుడు 7,000 మంది ఒకటి ముందు రాలేదే అంటాడు. యెహోవా కొరకు రోషంతో ఒక్కడిని మిగిలిన సార్. ఏం బిడ్డారా, ఈ రాత్రి సత్యం చెప్పలేవండి. ఒంటరివాడివా, ఒంటరిదానివా? సార్ నీకెవరు సపోర్ట్ చేయట్లేదా? ఈ నేపథ్యంలో, ఈ పరిస్థితిలో నీకెవరు నీ పక్షం నిలబడడం లేదా? ఈ రాత్రి ఒక మాట చెప్పలేవండి, ఒంటరి అయిన వాడే 1000 మంది సమానం దేవుడి దృష్టిలో. ఒంటరి అయిన వాడు 1000 మంది సమానం. దేవుడు నిన్నుగా వాడుకోబోతున్నాడు. ఏ తోడు లేని ప్రయాణం. రెండవది నో కంపానియన్. రెండవది నో కంపాషన్. గమనించండి, వీళ్ళు తోడు లేకుండా నడిచారు. రెండవది త్రోసి వేయబడుతూ నడిచారు. గమనించండి, ఇందులో మాట చెప్పాను, 90 మైళ్ళు ఎన్ని రోజులు? 90 మైళ్ళు 7 రోజుల నడక. ఎక్కడి నుంచి? నజరేత్ నుంచి బెత్లెహేముకి. అని బైబిల్ చదివితే ఫ్రమ్ డే 1 to day 7 వాళ్ళు ప్రయాణం మొదటి రోజు మొదలుపెట్టి బెత్లెహేములో అడుగు పెట్టిన చివరి రోజు వరకు ఎవరు వారిని చేర్చుకోలేదు. ఎవరు వారిని ఇష్టపడలేదు. ఎవరు వారిని అంగీకరించలేదు. ఎవరు వారికి గమనించండి, నజరేత్ నుంచి నేను రూట్ మ్యాప్ కూడా ఉంటే వాళ్ళ రూట్ చూపిస్తాను. నేను ఎల్సిడి సీడ్ ఉంటే మీకు నజరేత్ నుంచి బెత్లెహేము ఏ రూట్లో వచ్చారు, రూట్ మ్యాప్ మొత్తం మీకు చూపిస్తాను. ఎన్ని పట్టణాలు దాటుతూ వచ్చారు, ఎన్ని ఊర్లు దాటుతూ వచ్చారు. గమనించండి, ఏ ఊర్లో ఏ బంధువుడు ఆయన చేర్చుకోలేదు. ఎందుకంటే ద మోస్ట్ అన్ఫేవర్డ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం అందరి చేత ద్వేషించబడిన, అసహించుకోబడిన, తృణీకరించబడిన జంట. ఎవరనిపిస్తుంది సార్? ఒక పెళ్లి కాని ఆడపిల్ల, పశ్చిమలో వాడుతున్నాను, పెళ్లి కాని ఆడపిల్ల కడుపుతుందంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? ఎవరు స్వీకరిస్తాండి? ఎవరింట్లో రాస్తాండి? ఎవరికైనా జవాబు చెప్తాండి? 9 నెలలు పొట్టేసుకొని 9 నెలల పెట్టిన మోస్తూ పొట్టెంత లావున పొట్టేసి నడుస్తుంటే పరిశుద్ధాత్మ ఏంటంటే చెప్పండి. నెక్స్ట్ నువ్వు అడిగావు, మరి అమ్మా ఏంటి పరిశుద్ధాత్మ? నమ్ముతాడండి. పరిశుద్ధాత్మ అంటే నమ్మడానికి అంత అమరణ భూమి మీద. గమనించండి, ఎవరు వాళ్ళు ప్రేమించలేదు.
ఎవరు వారిని ప్రేమించలేదు. అందరి ద్వేషాలకి, అందరి ఈర్ష్య ద్వేషాలకి బలయ్యారు ఈ దంపతులు, ఈ జంట. అంటున్నాను, ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ ఐక్య క్రిస్మస్కి వచ్చిన సంఘ బిడ్డల వాళ్ళారా, ఈ రోజు దేవజనుడిగా చాలా భారంగా ప్రార్థనతో ఈ ప్రసంగాన్ని తయారు చేసుకున్నాను. ఈ వాక్యం దేవుడు నా హృదయంతో సూటిగా మాట్లాడుతూ మండిస్తూ చాలా కన్నీటితో ఈ ప్రసంగాన్ని తయారు చేసుకున్నాను. అంటున్నాను, ఇంత ప్రపంచం ఎవడు ప్రేమించట్లేదమ్మా, నేనెవడు ఇష్టపడట్లేదమ్మా, నేనెవడు రాణించుకోవట్లేదా, నేనెవడు యాక్సెప్ట్ చేయట్లేదా? గమనించండి, విషయం చెప్పనా, మరి ఆమె క్యారెక్టర్ని కించపరిచారు. నేను దాన్ని కాను, నేను కన్యకను, అప్పటికి ఇప్పటికి ఎప్పటి కన్యకను, నేను ఈరోజు నన్ను ఏ పురుషుడు కూడా చివరికి నన్ను కట్టుకోబోయే యోసేపు కూడా బైబిల్ చెప్తుంది ఆమెను ఎరుగకుండాను. అమ్మాయి బయట పరాయి మగాడు ఏంటి, నన్ను కట్టుకోబోయే మగాడు ఒంటిమే చేయలేదమ్మా అంటే, అలాంటి క్యారెక్టర్ గల మరియాని ఎవరు నమ్ముతారండి? ఓ మాట చెప్పనా, జీవితంలో అన్నిటికంట బాధాకరమైన అనుభవం ఏంటి చెప్పనా, మనకి బాగా అయిన వారే మన సాక్ష్యాన్ని అంగీకరించకుండా మన చరిత్రను శంకించినప్పుడు, ఎవడో బయటవాడు, ఎవడో పొరుగోడు, ఎవడో పరాయవాడు, నేనెవరో నిన్నటి జిల్లావాడు నా క్యారెక్టర్ నుంచి మాట్లాడంటే సరే ఒప్పుకుంటుంది, కానీ నాకు తెలియదు. కానీ నాతో బాగా సన్నిహితులైన వారు, నాతో బాగా అనుభవమైన వారు, నాతో బాగా ఆత్మీయ బంధం ఉన్నవారు, నిన్ను బాగా ప్రేమించిన వాళ్ళే నా క్యారెక్టర్ శంకిస్తే, నా క్యారెక్టర్ నింద వేస్తే, నా చరిత్ర శంకిస్తే, ఇలాంటి వాడని చెప్పితే, ఈ అమ్మాయి ఇలాంటిదని చెప్పితే, ఈ అబ్బాయి ఇలాంటిదని చెప్పితే, సొంత వాళ్ళే నన్ను నమ్మపోతే నేను బయట దగ్గర వెళ్ళి ఏం మాట్లాడానండి? అలాంటి వాడు కాదు మా పాస్టర్ గారు అని చెప్పేసిన వాళ్ళే మా పాస్టర్ అంటే వాడు చెప్తే నేను ఎవరి దగ్గర సందేశించుకోవాలండి? ఇలాంటి వాడు కాదని ఎంతమంది నేను చెప్పుకోవాలండి? మౌనంగా దేవునికి అప్పుడున్నాను తప్పితే మరి అమ్మ యోసేపు దగ్గర సత్యతను ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అందరూ వారిని చిన్న చూపు చూస్తున్న వాళ్ళే. గమనించండి, ప్రతి అవమానం భరిస్తూ, ప్రతి అపనందన భరిస్తూ, ప్రతి ఈర్ష్య ద్వేషాన్ని భరిస్తూ, అందరి యొక్క ఈసడింపులు, అందరి యొక్క మూతి ముడుపులు, అందరి యొక్క చీదరింపులు, అందరి యొక్క కోపతాపాలు భరిస్తూ కూడా 90 మైళ్ళు 7 రోజులు ప్రయాణం చేస్తూ ఫైనల్గా అనుకున్న గమ్యానికి చేరుకున్నారు. చివరికి యెరూషలేము చేరుకున్నారు. డే 6 6వ రోజున వారు యెరూషలేములో ల్యాండ్ అయ్యారు. గమనించి నెక్స్ట్ తెల్లవారితే బెత్లెహేంకి వెళ్తారు. బాగా నా మాటలండి, నేను ఫాస్ట్ పరిగెడుతున్నాను. గమనించండి, తెల్లవారితే వారు యెరూషలేముకి బెత్లెహేంకి వెళ్తారు. యెరూషలేముకి వచ్చారు. గమనించండి, చాలా జాగ్రత్తనండి. యెరూషలేము నుంచి బెత్లెహేము ఇట్ ఈస్ జస్ట్ 12 మైల్స్ ఆఫ్ డిస్టెన్స్. కేవలం 12 మైళ్ళ ప్రయాణం నడిచి వెళ్తే, 12 మైళ్ళు అంటే ఎంత ఉంటుందో మీరు లెక్కేసుకోండి. బస్సో కారో బైకో అంటే అర్ధగంట, అసలు 20 నిమిషాలు 25 నిమిషాలు. గమనించండి, లేదు నడిచి వెళ్తే నడుదనుకుంటే 2 గంటలు, అంటే 1:56 నిమిషాలు. 1:56 నిమిషాలు ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి బెత్లెహేముకి. గమనించండి, 90 మైళ్ళ ప్రయాణంలో ఇప్పటికి వాళ్ళు 78 మైళ్ళ ప్రయాణం కవర్ చేశారు. ఇంకొక 12 మైళ్ళు ఉంది. ఇంకొక 12 మైళ్ళు యెరూషలేము నుంచి బయలుదేరుతున్నారు దంపతులు. ఇంకొక 12 మైళ్ళు తిప్పి కొడితే ఇంకొక 1:50 నిమిషాలు గట్టిగా లెక్కేసుకుంటే వెళ్తే బెత్లెహేముకి వెళ్తారు. బెత్లెహేము అడుగు పెడతారు. గమనించండి, వెళ్ళారు. ఎక్కడో మనసులో చిన్నిపాటి ఆశ కిరణం తణుకు మిణుకుమంది. గమనించండి, మైండ్ రిలాక్స్ అవడం స్టార్ట్ అయ్యింది. ఏదో బరువు తినడనిపించింది. ఎందుకంటే 90 మైళ్ళ ప్రయాణం ఈ రోజుతో పూర్తయింది. 7 రోజుల సుదీర్ఘమైన ఈ ప్రయాణం ఈ రోజుతో పూర్తవబోతుంది. ఈ బాధాకరమైన, ఈ ఇబ్బందికరమైన, ఈ కష్టకరమైన నడక మరి కొద్దిసేపట్లో ముగించబడబోతుంది. They were ready to
రీచ్ ద డెస్టినీ. మరి కొద్దిసేపట్లో వారు తమ గమ్యం చేరబోతున్నారు. ఎక్కడో చిన్న ఆశ, చిన్న కోరిక, ఇంకేముంది, సత్రం వచ్చేసింది. స్తోత్రం చెప్పండి, గడి చెప్పండి. సత్రం వచ్చేసింది, అమ్మయ్య అనుకున్నారు. ఇంకేముంది, అలా తలుపు కొడితే, అలా తలుపు తెరిస్తే లోనికి వెళ్తారు. లోనికి వెళ్ళి లగేజ్ తీస్తారు. మరియమ్మ కూర్చుంటుంది. యోసేపు గట్టి పిలుచుకుంటారు. ఓ గ్లాస్ నీళ్ళు తాగుతారు. కాస్త రిలాక్స్ అయ్యి వాళ్ళు పక్కది సర్దుకుంటారు. గమనించండి, మైండ్లో ఎక్కడో చిన్న ఆనందం, ఎక్కడో చిన్న సంతోషం వస్తుంది. మరి వస్తుంది. ఇంకొక అరగంట, ఇంకో పాల్గొనిస్తుంది. ఇదిగో సత్వం కనిపిస్తుంది, ఇదిగో సత్వం కనిపిస్తుంది. వచ్చేసాం. కొద్ది ఒప్పట్టు సత్వంకి వెళ్ళి కూర్చోగాన మనిషి తాదు కానీ ఫ్రీ అవుతాం కానీ చెప్పుకొని ఎంత ఆశతో, ఎంత సంతోషంతో వచ్చాడు. 7 రోజుల ప్రయాణం భారం అంతా మర్చిపోయాడు. సత్రం ఒక ద్వారం కంటి కనిపించగాన, సత్రపు గవడి కంటి కనిపించగాన 47 రోజుల తన భారం అంతా, 90 మైళ్ళ ప్రయాణపు అలసటంతా మర్చిపోయాడు. పోన్లే ఏదో రకంగా గమ్యాన్ని చేరుకున్నాం అమ్మయ్య అనుకున్నాడు. కానీ సారీ, ఎంత చేసి వచ్చిన తర్వాత సత్రం తప్పు కొడితే ఆలోచించండి. ఎంత ఆస్తి వచ్చాడు, ఎంత పొంగిపోయాడు, ఎంత సరదా పడిపోయాడు. 90 మైళ్ళ ప్రయాణం అంతా ఒక్కసారిగా మర్చిపోయాడు. 7 రోజుల భారం మర్చిపోయాడు. కానీ సత్వం వచ్చేసింది. కానీ ఎంతో ఆశపడ్డాడు, ఎన్నో కళ్ళ కన్నాడు, సత్వంలా కూర్చోనుకున్నాడు. కానీ క్షణంలో లేట్ అయిపోయింది. సత్రం కూడా వారికి స్థలం లేకుండా పోయింది. తను అనుకున్నట్టుగా అక్కడ ఏది కూడా జరగలేదు. పరిస్థితులన్నీ కూడా తన వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించాయి. సత్రంలో వారికి స్థలం లేదు అంటున్నాను. ఇది యోసేపు లాంటి వాడికి అంటున్న ఒక ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్ ఇది. అవునా, ఒక ఫ్రస్ట్రేషన్ మూమెంట్ ఇది. నేను ఒక విషయం గుర్తు చేసుకుని ఈ వాక్యం ధ్యానం చేసినప్పుడు ఒక విషయం నేను గుర్తు చేసుకున్నాను. నేను కలకట్లో సేవ చేసినప్పుడు చెంగల్ ఊరికి నేను సేవకి వెళ్ళేవాడిని. మా చిన్న మాట ఉండేది. గమనించండి, నేను రాత్రి ఈ టైంకల్ ప్రార్థన అయ్యేది, 8 గంటలకు ప్రార్థన అయ్యేది. నేను 9ంటికి ట్రైన్ పట్టినవాడిని. నేను హౌరా అనే స్టేషన్లో దిగి ఆ చివరి దిగి ఈ చివరికి వచ్చి నేను మా ఇంటికి బాలి అని మా ప్రాంతంలో నేను ట్రైన్ అందుకోవాలి. గమనించండి, నా దౌర్భాగ్యానికి ఆ ట్రైన్ ఒక సరిగ్గా స్టేషన్ ముందు ఆపేసేవాడు. ఎంత అంటే ఆడిష్టం, 20 నిమిషాలు ఆపుతాడో, అరగంట ఆపుతాడు, కర్మాంకరం. మన దౌర్భాగ్యం అంతే. అలాగే ఆపేసేవాడు. ఇసుకు వచ్చి దిగలేను, ఉండలేను, సావలేను, పోలేను. అలాగే ఉండి ప్రార్థన చేసుకునేవాడిని. మొత్తం దేవుడు ప్రార్థన మొత్తం ఒక అరగంటకో గంటకో ట్రైన్ కదిలేది. కదలగానే అమ్మయ్య అనుకునేవాడిని. తీరా అది హౌరా స్టేషన్లో చివరి ప్లాట్ఫామ్ 15 అని ప్లాట్ఫామ్ 15కి ఇచ్చాడు. ఆ చివరి ఉంటుంది. గమనించండి, ఆ 15 ట్రైన్ అంత ఆ చివరి ట్రైన్ దిగ్గాన ఎన్నింటి అయ్యేది. ఇక పలా చోటుకి వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంది అన్నాడు. కానీ అది ఆ చివర, ఇది ఈ చివర. అండ్ నమ్మండి, ఎలా పరిగెట్టేవాడునో. హౌరా స్టేషన్లో జనాలు మామూలుగా ఉండరు. మీరు వెళ్తే మీకు బతిపోతే ట్రైన్ మిస్ అయిపోద్ది. తీరం వచ్చేసేవాడిని, ట్రైన్ కనిపించేది, పరిగెట్టి వెళ్ళేవాడిని. ఇంకా సరే ట్రైన్ అందుకుంటున్న సమయం కల్లా ట్రైన్ మూవ్ అయిపోయేది. ఆ టైం నాకు ఏడుపు వచ్చేది. ఆ ట్రైన్ అనిపించేది. ఆ ట్రైన్ పడిపోయి అనిపించేది. రైట్, నా ముగింపుకి వస్తున్నాను. గమనించేది రాయిగా ముగింపుకి వస్తున్నాను. వినండి తెలిపిలారా, యోచన పరిస్థితి ఫ్రస్ట్రేషన్కి వస్తారు వాళ్ళు. ఎందుకంటే అంత అయిపోయింది. తీర సమయానికి వచ్చేసరికల్లా సత్రం వారికి ద్వారం తెరవలేదు. సత్రం వారిని చేర్చుకోలేదు. త్రోసివేయబడ్డారు, బయటికి గెంటేయబడ్డారు. నీ జీవితం పరిస్థితి ఏర్పడిందా? చేతికి అందించిన అవకాశం చేయి దాటిపోయిందా? అయిపోదనుకున్నది అవ్వకుండా అయిపోయిందా? నువ్వు కళ్ళ నీరు గారిపోయా? నువ్వు పెట్టిన ఆసనాన్ని అడియాసలు అయిపోయా? బాధపడుతున్నావా? నా 3వ పాయింట్ చెప్పిస్తాను. ఇన్నున్నా సరే, అద్భుతం మాట చేసిన ఇన్నున్న వారు ఆగలేదు, ఆపలేదు. ఓ టైం వచ్చింది, అంత అయిపోయింది. సత్రం లేదు. బస్సులో పాటలోకి వెళ్ళారు, సెటిల్ అయ్యారు. అక్కడ అద్భుతం చెప్పనా?
అద్భుతం చెప్పనా, కొన్ని రోజులు గడిచింది, ఆ పాకలోకి జనాలు రావడం స్టార్ట్ అయ్యారు. ఒకరోజు ఒంటెలు వస్తున్నాయి, ఒంటెల మీద చాలా గొప్పలు వస్తున్నారు. యోసేపు చూస్తున్నాడు, మరియా ఎవరు వస్తున్నారే, మన ఇంటికైనా ఊరుకోండి, మన ఇంటికి కూడా వస్తాడు. సత్వంలో స్థలం లేని మొహాలు మనవి, అవునా? సత్వంలో కూడా గెంటేసిన దిక్కుమల్ల దౌర్భాగ్య బతుకులు మనవి, మా ఇంటికి కూడా వస్తారండి, ఎవరింటికి వస్తారండి, పైగా అంత గొప్ప మా ఇంటికి వస్తారు. మరియా రామ్, యోసేపు రామ్, ఒంటెలు వస్తుంది ఇంటికి, ఒంటెలు ఇంటికి వస్తున్నాయి. గమనించండి, ఈ మాటలు చెప్పి ముగించినవాడిని, తలుపు తెరవని వాడు, ఎవరికైతే సత్రము డోర్ తెరలేదో అలాంటి వాడి డోర్ నంబర్ ఎదుర్కొంటూ వచ్చారు జ్ఞానులు. మామూలు కాదు, వెండి బంగారం తీసుకొచ్చారు. ఏమీ లేని వారి ఇంటికి అన్ని ఉన్న వాళ్ళు వచ్చారు. గమనించండి, ఈ మాట నేను చదువుతున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు, చిన్నప్పుడు మా నాన్న పాడిన పాట గుర్తొచ్చింది. సముద్ర వ్యాపారము నీవే తిప్పబడును, జనుల ఐశ్వర్యం ఎంతకు వచ్చిందన్న అని మాటలు గుర్తొచ్చాయి. ఈరోజు అంటున్నాను, కష్టంగా ఉందా, పడ్డావా అంటున్నాను, నీకు రావాల్సింది. భాషగా నేను బాగానే చదివాను, బాగానే చెప్పాను, కానీ ఒక మాటలు నాకు రాకుండా మార్చేశారు. ప్రాబ్లం టీచర్ గారు, నేను బాగా చదివి చెప్పండి సార్, ఖర్చుపడ్డాను సార్, చెప్పండి సార్, చిన్న చేశారు ఒక మాటలో, దాన్ని పక్కన పెట్టేసి కామన్, దీనిలో ఆశ్చర్యపడుతుంది ఏం లేదు, బాధపడుతుంది నవ్వుకొస్తుంది ఏం లేదు, ఫ్యాక్ట్ ఇది, సత్యం, బాధపడక దేవుని కోసం నువ్వు నడిస్తే నీ కోసం కొనలేన వారు నడుచుకొని వస్తారు. ఆమె దేవుని నామానికి స్తుతి కలుగును గాక. పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రభువునకు ప్రియులారా, వారందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. మరి టీచర్స్ అందరూ రెడీగా ఉన్నారండి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఏడుస్తారు, కొంతమంది ఎక్కువ ప్రైజ్లు వచ్చి నవ్వుకొని పరిగెడతారు. మరి ముందుగా యూత్ ప్రైజులు తొందరగా వస్తే, యూత్ ప్రైజులు రండి తొందరగా. వై విజయ సింహ, जी स्वरूप, के प्रकाश, के प्रशांत, पी सुरेश, पी दीप्ति सौजन्य, पी वसंता, टी काव्य चंद्रिका, के साई रूपा, के रूपा प्रकाश, के नवीन, जी अशोक, डी शिरीषा, के मोहन, के शालेंद्र, बी रमेश, टी नाथानियल, जॉर्ज रेमंड, टी विजेता, next Bible reference.
Bible reference Constellation K. Ropa. Third prize T. Kavi Chandrika. Second prize P. Diti Saujanya. First prize D. Sirisha. Singing competition today. Singing girls. Constellation prize D. Sirisha. Third prize P. Diti Saujanya. Second prize T. Kavi Chandrika. First prize K. Sairupa. Girls ముగిసిందండి. నెక్స్ట్ బాయ్స్. జి అశోక్. ఫస్ట్ ప్రైజ్ కే శాలిం గారు. కే శాలిం గారు. ఎఫ్ఎస్సి మీద అయింది. దీనికే జడ్జెస్ గా నెక్స్ట్ పేపర్ కూడా పాస్ట్ గారే తయారు చేసి ఉన్నారు. దీనికే పాస్ట్ గారు వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సెకండ్ కన్స్ట్రక్షన్ కే సాయిరూపా. ఫస్ట్ కన్స్ట్రక్షన్ జి స్వరూప్. Third prize T. Kavi Chandrika. Second prize D. Sirisha. First prize P. Diti Saujanya. కాంపిటీషన్స్ అయిపోయింది. కల్పించండి. వీళ్ళందరూ బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ. నాగరాజు గారు దయచేసి కూర్చోవలసిన కోరుతున్నాను. ఫస్ట్ ఆల్ క్లాసెస్ పార్టిసిపేషన్ ప్రైజెస్. అన్ని చర్చలు పార్టిసిపేషన్ ప్రైజెస్. అన్ని క్లాసులు పార్టిసిపేషన్. అమ్మా అందరు సండే స్కూల్ టీచర్. సబ్ ప్రైమరీ క్లాసు పార్టిసిపేషన్ ప్రైజెస్. జి విఖ్యాత్. శిరీష టీచర్ స్టూడెంట్స్. జి విఖ్యాత్. జి విన్ను. జి విశిష్ట. జి ప్రిన్సీ. సిహెచ్ మల్లిక. జి బ్లెస్సీ. వై జాకబ్సన్.
పార్టిసిపేషన్ ప్రైజెస్ అండి ఇవన్నీ. జి బ్లెస్సీ, వై జాకబ్సన్, ఎస్ ఆషేర్, శిరీష టీచర్ స్టూడెంట్స్. కే షైనింగ్, ఓకే. దయచేసి కూర్చోవలసింది కోరుతున్నా. కోటేశ్వరరావు గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాను. రమ్య టీచర్ స్టూడెంట్స్, సంప్రీతి, రియా గట్టి క్లాస్ చూడండి. స్ఫూర్తి, మోక్షిత, అక్షిత. ఓకే. అశోక్ మాస్టర్ స్టూడెంట్స్, డి రితిక్ కుమార్, పార్టిసిపేషన్ ప్రైజెస్. డి రితిక్ కుమార్, అశోక్ మాస్టర్ స్టూడెంట్స్, డి రితిక్ కుమార్. పి రోషన్ కుమార్, ఆర్ రాజేష్, కే యశ్వంత్ కుమార్, జి ప్రణీత్ కుమార్, కే సదా చిట్టి కుమార్, అన్ని కుమార్లే. కే సదా చిట్టి కుమార్, ఎస్ శేఖర్, మేరీ నక్షత్ర, కే లివ్నికా ప్రియా, ఎస్ హెలీనా. క్లాస్ కొట్టట్లేదు ఎవరు. ఎస్ హెలీనా. భవ్యశ్రీ, కే చిరాదిత్య మోహన్, అలా అన్నీ తీసుకుంటున్నారు. కే చిరాదిత్య మోహన్. కోటేశ్వరరావు గారు కూర్చోవచ్చు. రూప టీచర్ స్టూడెంట్స్, పార్టిసిపేషన్. అమృత విజయ, బి హర్ష, గట్టి క్లాస్ కొట్టండి. బెన్నీ సతీష్, కృపాదర్శిని, ప్రదీప్ రాకేష్, నిఖిల్, పూర్ణిమ, వర్షిణి, చిరాంత్ లిజిత్ కుమార్, హర్షిని, అక్షర, హర్ష తీసుకో. రోహిత్, సియోనా, సాత్విక్, ఓకే. చెల్లి తీసుకో. మోహన్ మాస్టర్ స్టూడెంట్స్, సిహెచ్ ప్రణతి, పార్టిసిపేషన్ ప్రైజెస్. కే అమృతవర్షిణి, బి నిర్మల్ కుమార్, జి ప్రతిష్ట, ఏంజల్ ఉపాసన,
ఏంజల్ ఉపాసన, వై అఖిల్, స్పందన, మోహన్ మాస్టర్ స్టూడెంట్స్, స్పందన, రాకేష్. ఓకే, ప్రకాష్ మాస్టర్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్. టి వినయ్ కుమార్, ప్రకాష్ మాస్టర్ స్టూడెంట్స్, టి వినయ్ కుమార్, టి వినయ్ కుమార్, పి చిన్నక్క, పి చిన్నక్క, బి ఐశ్వర్య, కే కమల్ సాయి, ఎం జోసఫ్ ప్రకాష్, జి వరుణ్, నిహాల్ తేజ్, ఓకే. ఇక్కడతో పార్టిసిపేషన్, అన్ని క్లాసెస్ పార్టిసిపేషన్ ప్రైజెస్ అయిపోయింది. జయగాన్ గారు కూర్చోవడం కోరుతున్నాను. ఫ్రెండ్స్, కంఠస్థ వాక్యాన్ని సెకండ్ కన్సలేషన్ సిహెచ్ మల్లిక. ఫస్ట్ కన్సలేషన్ జి ప్రిన్సీ. థర్డ్ ప్రైజ్ జి విశిష్ట. ప్రిన్సీ గట్టి క్లాస్ కొట్టాలి అందరూ. థర్డ్ ప్రైజ్ జి విశిష్ట. సెకండ్ ప్రైజ్ జి విఖ్యాత్. ఫస్ట్ ప్రైజ్ జి బ్లెస్సీ. కంఠస్థ వాక్యాలు అయిపోయింది. ఇప్పుడు సింగింగ్ సెకండ్ కన్సలేషన్ జి ప్రిన్సీ. ఫస్ట్ కన్సలేషన్ జి విఖ్యాత్. ఈ డ్రెస్ బాగుంది. థర్డ్ ప్రైజ్ జి విశిష్ట. గట్టి కొట్టాలి డాన్స్. థర్డ్ ప్రైజ్ జి విశిష్ట. సెకండ్ ప్రైజ్ జి బ్లెస్సీ. ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ మల్లిక. గట్టిగా. స్పెషల్ ప్రైజ్ అండి కే శైలి. ఓకే, ట్రెజరర్ గారిని ముందుకు రావాల్సిన కోరుచున్నాం. రమ్య టీచర్. పూర్తి సెకండ్ కన్సలేషన్. సింగింగ్ జీ స్ఫూర్తి సెకండ్ కన్సలేషన్. సిహెచ్ మోక్షిత ఫస్ట్ కన్సలేషన్. గట్టి కనుక్కోవాలి. సిహెచ్ మోక్షిత. థర్డ్ ప్రైజ్ ఎం అక్షిత. సెకండ్ ప్రైజ్ పి రియా. ఫస్ట్ ప్రైజ్ కే సంప్రీతి. బైబిల్ మ్యూజిక్ కాంపిటీషన్ అండి. బైబిల్ ఇండెక్స్ చాలా బాగా చెప్పారు. పెద్దవాళ్ళు కూడా చెప్పలేనంత చాలా బాగా చెప్పారు. సెకండ్ కన్సలేషన్ జీ స్ఫూర్తి. జీ స్ఫూర్తి. ఫస్ట్ కన్సలేషన్ ఎం అక్షిత.
మోక్షిత. సెకండ్ ప్రైజ్ కే సంప్రీతి. అన్ని ప్రైజ్ పట్టుకెళ్ళిపోతుంది. కే సంప్రీతి. ఫస్ట్ ప్రైజ్ బి రియా. గట్టిగా. ఓకే, నాని మాస్టర్, అశోక్ మాస్టర్. అశోక్ సార్ క్లాస్ అండి. బంగారు వాక్యాలు అండి. సెకండ్ కాన్స్టలేషన్ జి సదాయి చిట్టు కుమార్. ఫస్ట్ కాన్స్టలేషన్ మేరీ నక్షత్ర. థర్డ్ ప్రైజ్ పి రోషన్ కుమార్. సెకండ్ ప్రైజ్ డి రితిక్ కుమార్. ఫస్ట్ ప్రైజ్ కె యశ్వంత్ కుమార్. ఇప్పుడు వరకు బంగారు వాక్యాల వరకు బహుమతి ఇచ్చారండి. ఇప్పుడు ఇండెక్స్ అండి, పాత నిబంధన గ్రంథం పెట్టాను, దానిపై మరి ప్రైజెస్. సెకండ్ కాన్స్టలేషన్ మేరీ నక్షత్ర. కుమార్. థర్డ్ ప్రైజ్ పి రోషన్ కుమార్. సెకండ్ ప్రైజ్ కె యశ్వంత్ కుమార్. ఫస్ట్ ప్రైజ్ డి రితిక్ కుమార్. ఇండెక్స్ మరి పెట్టానండి, అవి కూడా ప్రైజెస్ అయ్యాయి. ఇప్పుడు పరలోక ప్రార్థన కూడా పెట్టానండి పిల్లలకి. పరలోక ప్రార్థన అండి. ప్రియా పర్లోక ప్రార్థన అండి. థర్డ్ కాన్స్టలేషన్ కే లినికా ప్రియా. సెకండ్ కాన్స్టలేషన్ ఆర్ రాజేష్. ఫస్ట్ కాన్స్టలేషన్ కే యశ్వంత్ కుమార్. థర్డ్ ప్రైజ్ డి రితిక్ కుమార్. సెకండ్ ప్రైజ్ పి రోషన్ కుమార్. ఫస్ట్ ప్రైజ్ మేరీ నక్షత్ర. ఫస్ట్ ప్రైజ్. అంటే ఒక అతను ఎవరైనా ఉంటే లోపలికి రావాలంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరైనా ఉంటే దయచేసి లోపలికి రావాలి. సెకండ్ ప్రైజ్ మేరీ నక్షత్ర. ఫస్ట్ ప్రైజ్ కే లినికా ప్రియా. బాయ్స్ అండి. ఇప్పుడు థర్డ్ కాన్స్టలేషన్ థర్డ్ కాన్స్టలేషన్ జి ప్రణీత్ కుమార్. ప్రణీత్ కుమార్. సెకండ్ కాన్స్టలేషన్ జి సదాయి చిట్టు కుమార్. ఫస్ట్ కాన్స్టలేషన్ ఆర్ రాజేష్. థర్డ్ ప్రైజ్ కె యశ్వంత్ కుమార్. సెకండ్ ప్రైజ్ డి రితిక్ కుమార్. ఫస్ట్ ప్రైజ్. దీనికి ఒక చిన్న గమ్మత్ ఉందండి, ఎందుకంటే నా పిల్లలకి ఏ పంచాలి ఈ సంవత్సరం పార్టిసిపేషన్ ప్రైజెస్ అని అంటే మా క్లాస్ స్టూడెంట్స్ ఏమన్నారంటే, సార్ మాకు ఆ డబ్బులు ఇచ్చేది మా అమ్మ చీటీ కడుతుంది అండి అని అంటున్నారు. బాయ్స్ లో ఫస్ట్ ప్రైజ్ అండి అనేది కూడా వాడే. ఫస్ట్ ప్రైజ్ మాటల్లో పి రోషన్ కుమార్. ఇవి స్పెషల్ ప్రైజెస్ అండి. టి అన్విక. టి అన్విక మామీ గారు అమ్మాయి అండి. టి అన్విక.
టి ఆర్నవ్. ఇంతటితో అశోక్ సార్ క్లాసు అయిపోయింది. నెక్స్ట్ రూపటి. థర్డ్ కన్సలేషన్ రోహిత్. సెకండ్ కన్సలేషన్ నిఖిల్. ఎవరు క్లాస్ కొట్టట్లేదండి. నిఖిల్ సెకండ్ కన్సలేషన్ నిఖిల్. ఫస్ట్ కన్సలేషన్ ప్రదీప్ రాకేష్. బాయ్స్ సింగింగ్ థర్డ్ ప్రైజ్ బి హర్ష. సెకండ్ ప్రైజ్ కే చిరాగ్. లేడీస్ సైడ్ అసలు క్లాస్ కొట్టలేదు ఎవరు. బాయ్స్ సింగింగ్ ఫస్ట్ ప్రైజ్ బెన్ని సతీష్. గట్టిగా. గర్ల్స్ అండి సింగింగ్ సెకండ్ కన్సలేషన్ హర్షిని. ఫస్ట్ కన్సలేషన్ పూర్ణిమ. థర్డ్ ప్రైజ్ కృపాదర్శిని. సెకండ్ ప్రైజ్ సియోనా. ఫస్ట్ ప్రైజ్ అమృత విజయ. సర్టిఫికేట్ కూర్చోవాల్సింది ఫాస్ట్ ఇండెక్సెస్ అండ్ ఇండెక్స్ కలిపి పెట్టానండి. కొత్త నిబంధన పాత నిబంధన ఇందులో అందరికీ కలిపి పెట్టాను. ఫోర్త్ కన్సలేషన్ నిఖిల్. థర్డ్ కన్సలేషన్ సియోనా. ఫస్ట్ కన్సలేషన్ చిరాగ్. సెకండ్ కన్సలేషన్ ఫస్ట్ కన్సలేషన్ కృపాదర్శిని. థర్డ్ ప్రైజ్ హర్ష. సెకండ్ ప్రైజ్ అమృత విజయ. ఫస్ట్ ప్రైజ్ బెన్ని సతీష్. నెక్స్ట్ 5 క్విజ్ అండి. యోనా పత్రిక మీద పెట్టాను, రిటర్న్ టెస్ట్ పెట్టాను పిల్లలకి. ఫోర్త్ కన్సలేషన్ కృపాదర్శిని. ఇంకా 5 నిమిషాలు భోజనం స్టార్ట్ అయిపోతాయి. గట్టి కొట్టండి. థర్డ్ కన్సలేషన్ చిరాగ్. సెకండ్ కన్సలేషన్ నిఖిల్. ఫస్ట్ కన్సలేషన్ సియోనా. థర్డ్ ప్రైజ్ బి హర్ష. సెకండ్ ప్రైజ్ అమృత విజయ. ఫస్ట్ ప్రైజ్ బెన్ని సతీష్. స్పెషల్ ప్రైజెస్ అండి. పశువుల పాక చేశారు పిల్లలు. ఈరోజు ఒకరే తీసుకొచ్చారు, తీసుకురాలేదు. ఇందులో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అమృత విజయ. ఫస్ట్ ప్రైజ్ కే చిరాగ్. క్లాస్ ప్రైజెస్ అయిపోయింది. మోహన్ మాస్టర్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ గారు కూర్చోవలసింది కోరుచున్నాం. పాస్ట్ గారు ముందుకు రావాల్సింది కోరుచున్నాం. ఫస్ట్ కన్సలేషన్ జి ఏంజల్ ఉపాసన. కన్సలేషన్ సెకండ్ కన్సలేషన్ జి ఏంజల్ ఉపాసన. ఫస్ట్ కన్సలేషన్ జిహెచ్ క్రాంతి. చెప్పకూడదు. థర్డ్ ప్రైజ్ వై అఖిల్. సెకండ్ ప్రైజ్ జి ప్రతిష్ట. First prize, Amrita Varshini.
కష్టపడి 3వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు చదివారు. ఎందుకంటే యేసుప్రభు మాటలు ఉంటాయి కదా స్పెసిఫిక్గా పెట్టాం. అయినా డిసప్పాయింట్ చేయకుండా చాలా బాగా చదివారు. పిల్లల్ని కొద్దిగా ప్రిపేర్ చేయండి. ఇదే కోరుతున్నాను, ఇంకేం కోరుకోవట్లేదు. పిల్లల్ని కొద్దిగా ప్రిపేర్ చేయండి. టీచర్స్గా మేము కోరుకునేది మేము కొంతవరకు వినిపిస్తాం. మిగతా 80% మీరే చదివించాలని కోరుచున్నాను. బైబిల్ క్విజ్, సెకండ్ కన్సలేషన్ జి ఉపాసన. చప్పట్లో కొట్టాలమ్మా. ఫస్ట్ కన్సలేషన్ బి నిర్మల్. థర్డ్ ప్రైజ్ అమృత వర్షిణి. సెకండ్ ప్రైజ్ సిహెచ్ ప్రణతి. కొట్టాలమ్మా, గట్టి కొట్టాలి. ఫస్ట్ ప్రైజ్ జి ప్రతిష్ట. వాళ్ళు కష్టపడి చదివాడారా, కొట్టాడారా? మాస్టర్ గారికి థ్యాంక్ యూ. సెక్రటరీ గారు ముందుకు రావాల్సిన కోరుచున్నాను. బాబురావు గారు. సింగింగ్ కాంపిటీషన్. థర్డ్ కన్సలేషన్ జి ప్రతిష్ట. సింగింగ్ కాంపిటీషన్ కొందరు రావాలి. సెకండ్ కన్సలేషన్ బి నిర్మల్. బాబు ఫాస్ట్ రావాలి. ఫస్ట్ కన్సలేషన్ వై అఖిల్. థర్డ్ ప్రైజ్ అమృత వర్షిణి. సెకండ్ ప్రైజ్ ఏంజల్ ఉపాసన. ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ ప్రణతి. రిఫరెన్సెస్ మోహన్ సార్ క్లాసు మరియు ప్రకాష్ సార్ క్లాసు కలిపి పెట్టామండి. ఇందులో 6 పాల్గొన్నారు. సెకండ్ కన్సలేషన్ ఎం జోసఫ్ ప్రకాష్. రావాలి. చప్పట్లు కొట్టాలి. అయిపోయింది. ఫస్ట్ కన్సలేషన్ కే అమృత వర్షిణి. థర్డ్ ప్రైజ్ సిహెచ్ ప్రణతి. సెకండ్ ప్రైజ్ వై అఖిల్. ఫస్ట్ ప్రైజ్ జి ప్రతిష్ట. థ్యాంక్ యూ. Okay, ప్రకాష్ మాస్టర్ స్టూడెంట్స్ ఉండండి. సెకండ్ ప్రైజ్ పి చిన్నక్క. మెమరీ వర్సెస్ పి చిన్నక్క. ఫస్ట్ ప్రైజ్ బి ఐశ్వర్య. సింగింగ్ కాంపిటీషన్ థర్డ్ ప్రైజ్ ఎం జోసఫ్ ప్రకాష్. సెకండ్ ప్రైజ్ పి చిన్నక్క. ఈవిడ ప్రతి ఆదివారం సండే స్కూల్ పిల్లలతో ప్రతి ఆదివారం వచ్చి కానుకేసి బంగారు వాక్యాలు నేర్చుకొని ఆవిడ కష్టపడి ఆవిడ ఆ పరిస్థితుల్లో ఉన్నా సరే చదివి చెప్తాం. దానికంటే క్లాస్ కొట్టండి. ఫస్ట్ ప్రైజ్ సింగింగ్ కాంపిటీషన్ బి ఐశ్వర్య. దయచేసి కూర్చోవలసింది. ఇంతతో కాంపిటీషన్స్ ప్రైజెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఈ విజేత ఫాస్ట్ గారి పిల్లలు సండే స్కూల్ టీచర్స్ 5 కూడా రావాలి. సండే స్కూల్ టీచర్స్ రమ్య, రూపా టీచర్, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు కూడా ముందుకు రావాల్సింది కోరుచున్నాం. ఇది ఫాస్ట్ గారి పిల్లలకి సండే స్కూల్ తరపు నుంచి చిన్న కానుక. ముందు చిన్న కానుక అండి.
గట్టి క్లాస్ కదండి. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ప్రార్థన చేస్తారు, భోజనాల గురించి ప్రార్థన చేస్తారు. పిల్లలందరూ లైన్కి వెళ్తారు, పెద్ద పిల్లలు కాదు, చిన్నపిల్లలందరూ లైన్కి వెళ్తారు. ఇంటికి వెళ్తారు. ప్రత్యేకమైన స్పెషల్ ఉంది కాబట్టి పిల్లలందరూ అయిపోయిన తర్వాత పెద్దగాడి తర్వాత బయట నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మనవాళ్ళు. అక్కడ ఎవరు లైన్ కాసినా సరే, పెద్దవాళ్ళు వచ్చినా సరే ఇవ్వకండి. అవతల గేట్ దగ్గర వాటర్ పెట్టారు, ఆ గేట్ దగ్గర వాటర్ పెట్టారు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, బ్రతుకుమారు నీ బాధను ఆశ్రయిస్తున్నాం తండ్రి. 2021 సంవత్సరపు మా సంఘ ఈ ఐక్య క్రిస్మస్ ఆరాధనని టీచర్స్ బృందాలు ఎవరి బృందాలు చూపిస్తున్నాను. సర్వ సమాజాన్ని పురుషాలను జీవించండి దేవా. ఇంతటి ఆనందకరమైన ఈ వేడుకకు ప్రయాసపడ్డ మా సంఘ పెద్దలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అనంతరం తండ్రి విద్యుత్తుగా సిద్ధపరచబడ్డ ప్రతి ఆహార పదార్థం మీద వ్యర్థాన్ని ప్రోక్షించి ప్రార్థిస్తున్నాను. శుద్ధించండి, తిన్న ప్రతి వారికి క్షేమ పేర్చండి. ప్రయాసపడిన పరిచయం చేసిన వారందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తూ అయ్యా మళ్ళీ తిరిగి ప్రభావ రేపు రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో మేము కలపడానికి అందరూ సిద్ధపరచమని ఇరుతో దీవించమని తిరిగి వెళ్తుండగా క్షేమంగా మా గృహం చేర్చండి. యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం ప్రస్తుతపరచబడ్డగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లుగా భూమి ఎందు నెరవేరినగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణం ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శ్రమం తీసుకురాకుండా దుష్టులను తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నామం తండ్రి. మన తండ్రి యొక్క ప్రేమ, ప్రభుయేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, ఆశీర్వాదం, అన్యోన్య సహవాసం, సన్నిధి మీకు మీ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడే దీవించి నడిపించును గాక. క్రీస్తునేడు గుడ్డను, క్రీస్తునేడు గుడ్డను. ఎవరు లేగొద్దు, కూర్చోండి. చిన్నపిల్ల అయిన తర్వాత లేగాలి అందరూ.